ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మరలా నీ దయను కనికరమును కన్నులారా చూచున్నట్లుగా నీ కృపను మీరు మాకు అనుగ్రహించిన అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత ఆత్మచేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మా ఎడల కృప చూపినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ చిత్తములో ఉన్న నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించుట కొరకై 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 7-8 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న అపారమైన శక్తి కలిగిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ వాక్కు యొక్క ప్రత్యక్షతలో నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ప్రభు మనందరికీ చక్కగా ఆయన బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి అన్న, వాక్యాలు మనం చదువుకుందాం. చదవండి. 2వ తిమోతి 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. నేను వెడలిపోయే కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటము పోరాడి తిని. నా పరుగు కడముట్టించి తిని. నా పరుగు కడముట్టించి తిని. విశ్వాసము కాపాడుకొంటిని. విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. చూడండి నాన్న, ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధుల యొక్క స్వరాలు. ఈ రోజున మనం అర్థం చేసుకోవటం, వినటానికి వచనాలన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. కానీ మనం అనుకున్నంత ఈజీ కాదు. ఒక దైవజనుడు లేకపోతే ఒక విశ్వాసి లోకంలో తన ప్రారంభం అంటే ఈ భూమండలం మీద పుట్టింది మొదలుకొని ముగింపు వరకు కూడా తను ఎలాగో ప్రయాణం చేయాలో ఇక్కడ రాయబడింది. మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో మనం ఈ 6వ వచనాన్ని ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాము. అందులో పానార్పణముగా పోయబడుచున్నాను అనే మాటని మనం చూసాం. పానార్పణముగా పోయబడి అంటే మనకందరికీ తెలిసిన విషయమే, మనం విన్నాం. ఒక బలిని దేవుని యొద్దకు తీసుకొచ్చినప్పుడు దేవుడు అంగీకరించిన తర్వాత పానముగా పోయబడాలి. అంటే ద్రాక్షారసం కానివ్వండి, లేకపోతే ఒలివ నూనె కానివ్వండి, ఇట్లాగా ఆ బలి అర్పణకి పానార్పణం అనేది దేవుని చేత అంగీకరించబడేది.
ఇప్పుడు అపోస్తులుడైన పౌలు తన జీవితాన్ని పానార్పణంగా పోసాడు. బలిగా ఏం పెట్టాడు అంటే దేవునికి ఇష్టమైన బలియాగము మనం ఆల్రెడీ చదువుకున్నాం. సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుడి అని, ఇది దేవునికి యుక్తమైన సేవ అని పరిశుద్ధుడు అపోస్తులుడైన పౌలు రోమా 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఆల్రెడీ మనం చదువుకున్నాం. మనం పానార్పణంగా పోయబడాలి అంటే దేవుని చేత అంగీకరించబడే బలి ఏదైనా ఉంది అనంటే మన రక్త మాంసాలు దేవుని యొక్క అధికారానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్పించాలి. అలాగే తన ప్రాణము అంటే రక్తము దేవుని చిత్తం నెరవేర్చడానికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఈ 2 కార్యాలు ఎవరి జీవితంలో అయితే అయిపోతాయో, ఈ 2 కార్యాలు సంపూర్ణంగా నెరవేర్చబడతాయో, అలాంటి వాళ్ళు వచ్చేటువంటి మరణాన్ని గురించి ఏమాత్రం భయపడక మరణమును జయించి తండ్రి వారి కొరకు సిద్ధపరిచిన ఆ మహిమ కలిగిన పరిశుద్ధ పట్టణాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఇది ఈ నడకని పౌలు తన జీవితంలో చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా వినేటప్పుడు మనకి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇదంతా మన జీవితంలో అనుభవించడానికి పౌలు యొక్క జీవితాన్ని చూడవచ్చు, అలాగే పరిశుద్ధుల యొక్క జీవితాన్ని చూడవచ్చు. పానార్పణంగా పోయబడినప్పుడు మనం గత కాలంలో చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం? 6వ వచనము ప్రజెంటు జరిగినటువంటి పరిస్థితులను చూపిస్తూ ఉంది. 7వ వచనాన్ని మనం చూస్తే పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయినటువంటి జీవితాన్ని అపోస్తులుడైన పౌలు యొక్క జీవితంలో నుంచి చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్. 8వ వచనం ఫ్యూచర్లో జరగబోయేటువంటి విషయాన్ని మనం చూసాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మనం చూసాం కదా, ప్రజెంట్ టెన్సు అంటే ఇప్పుడు ప్రజెంటు అపోస్తులుడైన పౌలు యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం 6వ వచనంలో. ఈరోజు 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 7వ వచనాన్ని మరొకసారి చదువునానా? మంచి పోరాటము పోరాడి తిని. ఇప్పుడు చూడండి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని. గమనించారా? మంచి పోరాటము పోరాడాడు. ఒకటి నెంబర్ 1 ఫైట్, పోరాటం. రెండవది రేస్ అంటే పరుగు పందెం. మూడవది నా విశ్వాసమును కాపాడుకుంటుని అంటే 7వ వచనంలో మనం ఫ్యూచర్లో జరిగిపోయినటువంటి పాస్ట్ టెన్స్లో, పాస్ట్ టైంలో జరిగిపోయినటువంటి విషయాలను గురించి పౌలు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క జీవితంలో జరిగిపోయినటువంటి జీవితంలో కనపడేది ఏంటంటే మంచి పోరాటం కనపడుతుందట. ఏమండి, పోరాటానికి మంచి అని పేరు పెట్టడం ఏంటండి? కష్టపడ్డాడు అనొచ్చుగా, లేకపోతే శ్రమ పడ్డాడు అనొచ్చుగా. ఇక్కడ పోరాటం వెనుక మంచి అనే మాటను రాయడం జరిగింది. గమనించారా? మంచి పోరాటాన్ని పోరాడాడంట పౌలు. ఇప్పుడు దేవుని దృష్టిలో మంచి పోరాటం ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న తన పరిస్థితి, జరిగిపోయిన కాలంలో తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, అలాగే తన జీవితంలో పరుగు పందెంలో తను ఎలా కష్టపడి నియమం ప్రకారం పోరాడి పరుగు పందెంలో గెలిచాడు, ఎలాగూ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పౌలు యొక్క జీవితంలో నుంచి ఈ 3 విషయాలు మనం నేర్చుకోగలగాలి. నేర్చుకొని వాటి ప్రకారంగా మనందరం కూడా దేవుని బతిమలాడాలి.
ఈ రోజున దేవుని పక్షంగా పోరాడే పోరాటం ఒక మంచి పోరాటం అని ఎవరైనా గుర్తుపెట్టే వాళ్ళు ఉన్నారా? మంచి పోరాటం అని ఎవరైనా అనగలరా? చూడండి, ఒక మంచి పోరాటాన్ని ఎలా గుర్తుపట్టగలుగుతారు? సహజంగా ఈ భూమండలం మీద 2 రకాల పోరాటాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసాం కదా, మంచి పోరాటాన్ని చూసాం కదా. రెండవ పోరాటం ఏంటో తెలిస్తే ఏది మంచి పోరాటం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, బైబిల్లో యాకోబు పత్రికలో 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదవండానా? మీలో యుద్ధములను, ఇప్పుడు మనం చూసిందేమో మంచి పోరాటం. ఇప్పుడు 2 రకాల పోరాటాలు ఉంటాయి కదా. రెండవ పోరాటాన్ని ఇప్పుడు చదువుతున్నాం. యాకోబు పత్రిక 4:1 చదువునానా? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. ఇక్కడ చూడండి, పౌలు పోరాడిన పోరాటానికి ఇక్కడ మరొక పోరాటానికి తేడా ఏంటో మనం చూస్తున్నాం. పౌలు పోరాడిన పోరాటంలో మంచి పోరాటమో నేను పోరాడితిని అని అంటాడు. ఇక్కడ మనం చదువుకునే పోరాటాలు ముందల ఏముందో తెలుసా? యుద్ధములు అని రాయబడింది. ఇక్కడ యుద్ధములు అనంటే అర్థం ఏంటి? డూ ఆర్ డై అంటే నువ్వు మరణించవచ్చు, లేకపోతే బ్రతకొచ్చు. ఇఫ్ ఎనీ, ఏదైనా జరగచ్చు. అంటే పోరాటాలు ఉన్నాయి. కానీ ఇక్కడ యాకోబు పత్రిక 1:4-1 మాట్లాడే పోరాటాలు ఏంటి? దానికి పోరాటానికి ముందలు రాయబడిన మాట ఏంటంటే యుద్ధములు అని రాశాడు. ఈ యుద్ధాలన్నీ కూడా దేంతో పోరాడుతాయంటే మనలో పోరాడుతున్న, చూడండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇప్పుడు అవయవాల్లో పోరాడేది ఏంటిదట? భోగేచ్ఛలంట. ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? మీ శరీరంలో భోగేచ్ఛల నిమిత్తం పోరాటం చేసే శరీరం అని ఎవరైనా గుర్తుపడతారా? చూడండి, ఇంట్లో కనుక 2 ఆడపిల్లలు ఉన్నారంటే ఆ డ్రెస్సు నాకు కావాలంటే నాకు కావాలని పోరాడేవాళ్ళు లేరండి? అక్షయ, పోరాడతావా లేదా? ఏంటి పోరాడవా? మా లియరో షైన్ వస్తుంది, వచ్చినప్పుడు పోరాటం ఉంటుంది. అంతేనా? మా బ్లెస్సమ్మని అడిగితే పోరాటాలు చెప్పచ్చు కదా. 2 ఉన్నారనుకోండి. ఇప్పుడు మీరు చూసారో లేదో, మన దగ్గర సేవకు వచ్చినటువంటి పిల్లలు ఇసాకు దొర గారును, ఆ దొరలకి దొర ప్రశాంత్ బాబు గారు ఉన్నారనుకోండి. ఇందాకే మహాసంగ్రామం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కేకలు వేయాల్సి వచ్చింది. మహాయుద్ధం చూసారా? ఆ యుద్ధాల్లో దేన్ని బలి చేశారో తెలిసిన? బైబిల్ చించేసాడు మా ప్రశాంత్. అంతే, వాడికి ఉగ్ర రూపం వచ్చింది. ఎందుకు చించావురా అంటే ఏమంటాడు తెలిసిన? చించాలనిపించింది, చించాను అంతే. అదేమనంటే మా డాడీ కొనిస్తాడు ఒక బైబిల్, తీసుకో. ఏంటంట? అంతేనయ్యా ప్రశాంత్ గారు? అయ్యా చూడండి, పర్లేదులే, మీ దివ్య ముఖమును అందరికీ చూపుడు. అవసరమైతే వాళ్ళ డాడీ కొనిస్తాడంట. చూసారా? వాడి బాధ ఏంటి? వాడు రెఫరెన్స్ బైబిల్ పోనీ 1 పేజీ 2 పేజీలు కాదండి,
అధ్యాయాలు పీకేసాడు. వాడికి లోపల నుంచి ఉగ్ర రూపం వచ్చింది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక ఇంట్లో ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, ఇక చూడండి ఎట్లా ఉంటుందో. కావాలంటే మా నిహాల్ని అడిగితే ట్రైనింగ్ ఇస్తాడు ఎవరికన్నా కావాలంటే. మా అక్షయ్ కూడా ట్రైనింగ్ ఇస్తుంది, ఏం పర్లేదు. అంతేనా? చూడండి, యుద్ధాలు అని రాశాడు. భోగేచ్ఛలంట ఒక భోగేచ్ఛల నిమిత్తం ఒక యుద్ధమే చేస్తారంట. అర్థమైందండి? ఒకే రంగు కనుక ఇద్దరికి ఇష్టమైతే ఇప్పుడు ఎంత రభస ఉంటుందో చూడండి. ఒకే రంగు వస్త్రాలు కనుక ఇద్దరు పిల్లలకి ఇష్టమైతే ఎలాగుంటుంది? ఇక తల్లిదండ్రులు ఇంకా బాధపడమే. చూసారా? అవయవాలలో భోగేచ్ఛలు ఉంటాయంట. భోగేచ్ఛలు అంటే అర్థం ఏంటి చెప్తారా? భోగేచ్ఛలు తెలుగు భాష భోగము ప్లస్ ఇచ్చ, అంతేనా? భోగేచ్ఛలు అంటానికి ఏమన్నది విడదీస్తే భోగము ప్లస్ ఇచ్చ, భోగేచ్ఛ అంటారా? ఏం చిన్నప్పుడు చదివురా అంటే సరిగ్గా చదువుకోకపోతే ఇంతే ఉంటుంది. అర్థమైందా? అంటే భోగేచ్ఛలకి ఏముంటుందంటే ఇష్టం ఉంటుందంట. భోగము అంటే ఏంటి? భోగము అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటాం? ఆడికేంటండి భోగభాగ్యాలు కలిగినోడు అంటారు, చూసారా? భోగభాగ్యాలు కలిగినోడు అంట. భోగభాగ్యములు అంటే ఏంటి? అంటే వాడికి ఏం తక్కువ లేదు, వాడికి అనుభవించడానికి ఏ తక్కువ లేదు. అంటే ఇప్పుడు భోగేచ్ఛలు అంటే ఏంటి? వాళ్ళకి అనుభవించడానికి వాళ్ళ కోరికలకు అనుగుణమైనటువంటివి అన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. అందులో ఏముంటాయంట? పోరాటాలు ఉంటాయంట. వాళ్ళకి కలిగిన వాటిలో నుంచి నాకు ఇది బాగుంటుంది, నాకు అది బాగుంటుంది, చూసారా, నాకు చాలా బాగుంటుంది అని చెప్పి తమ భోగేచ్ఛలు కొరకు పోరాడుతూ ఉంటారట. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను అంటున్నాను, మంచి పోరాటాన్ని నువ్వు ఎలా గుర్తుపడతావు? పౌలు ఏమంటాడంటే ఒక పోరాటం ఉంది, అది ఎలాగుందో తెలిసినా అది మంచిది అని చెప్పబడింది. పరిశుద్ధులు పోరాడే పోరాటం మంచిది అని లేఖనాలు రాయబడ్డాయి. ఇప్పుడు మంచి పోరాటాన్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఇప్పుడు పోరాటం వెనుక ఏముంటుందో తెలిసినా, పోరాటం వెనుక మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన తెలివి ఇవన్నీ ఉంటాయి. పోరాడేటప్పుడు ఒక గురి కలిగి ఉంటాం. పోరాడేటప్పుడు ఒక బహుమతిని లేకపోతే ఒక గురిని, ఒక నిష్టని కలిగి ఉండి పోరాటం చేయాలి. నియమం ప్రకారం పోరాడాలి అని చెప్పాడు. ఇక్కడ పౌలు చెప్పినటువంటి మంచి పోరాటం అంటే ఏంటి? మంచి అనే మాటను మనం చూస్తే, దేవాది దేవుడు ఆది కాండంలో ప్రపంచాలను మొత్తాన్ని సృష్టించినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పాడు. అంటే ఏది చూసినా మన అవసరాలు తీర్చేది అని. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటప్పుడు మంచి పోరాటం అని మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, పోరాటం అనేదే ఒక యుద్ధంతో కూడినటువంటిది అని కూడా అనొచ్చు. ఇప్పుడు చూడండి, ఎన్నో పరిస్థితులు మనతో పోరాడతాయి, ఎన్నో అనారోగ్యాలు పోరాడతాయి. ముఖ్యంగా మనతో పోరాడే పోరాటాలు అన్నీ కూడా శరీర సంబంధమైన పోరాటాలు అతి ప్రాముఖ్యంగా మనతో పోరాడుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, శరీరంలో కనపడే కళ్ళు, అవయవాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పోరాడుతూనే ఉంటాయి. ఎలా పోరాడతాయి చూడండి. మన మనసు గర్వంతో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఇదొక పోరాటం. మన కళ్ళు
చూసారండి, మన చేతులు, మన నోరు, మన గొంతుక, మన తలంపులు దేవుని వాక్యానికి భిన్నంగా పోరాడుతూనే ఉంటాయి. మన అవయవాలన్నిటినీ మీరు చూడండి. అపోస్తులుడైన పౌలు కూడా మనబోటి మనుష్యుడే, ఆయన సపరేట్గా రాలా. కానీ ఆయనను కూడా మనం జీవము గల దేవుణ్ణి కూడా చూడండి. మనకి అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము చూడండి నాన్న. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనమా. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. అయిపోయింది ఇంకా కాదు నాన్న, 4:11 పోనీ. ఆయన పాపము లేనివాడుగా ఉండును. 15వ వచనం. ఆయన కూడా మనవలే రక్త మాంసములలో మనవలే శోధించబడి శ్రమపడి అని ఉంటుంది చూడండి. మనవలే అన్ని పరిస్థితుల్లో ఆయన కూడా శోధించబడిను అని ఉంటుంది. శరీరధారి అయి ఉన్న దినములలో. అది కాదు నాన్న, అది 5వ అధ్యాయంలో కదా, 4లోనే అనుకుంటామా. దేవునికి మహిమ కలుగునుగాక. దొరికిందా నాన్న? మన ప్రధాన యాజకుడు 15 చదువు. ఆయన కూడా రక్త మాంసములలో మన 15 వచనం 4:15 హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయాలలోనూ మన వలనే శోధింపబడినను. ఇప్పుడు గమనించారా? సమస్త విషయాలన్నిటిలో మన వలే శోధించబడ్డాడు. ఇప్పుడు చూడండి, యేసయ్య కూడా 12 మంది అపోస్తులు కూడా మన వల్లే వాళ్ళు శోధించబడినట్లుగా పరిశుద్ధ లేఖనం చెప్తుంది. మనం ఎలాగ శరీర అవయవాలలో భోగేచ్ఛలను బట్టి పోరాడుతూ ఉంటామో, పరిశుద్ధులు కూడా అదే ప్రకారంగా మనలాగే రక్తమాంసములు కలిగిన ప్రతి దేహం ఎలా పోరాటం చేస్తుందో అలాగే యేసయ్య కూడా పోరాడాడు. మనవలే శోధించబడినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉండెను. చదువునానా? ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడిగా ఉండెను అంటే ఎంత శోధించబడుతున్నా తన శరీర అవయవాలు లోకానికి, లోక ఆశలకు ఎంత ప్రేరేపించబడుతున్నా కూడా ఏమాత్రం కూడా లోబడలేదు. గమనించారండి? ఇదే మంచి పోరాటం అంటారు. ఈ మంచి పోరాటం పోరాడేవాళ్ళు మరణానికి భయపడరు, వాళ్ళ యొక్క ముగింపుకు భయపడరు. గమనించారండి? వాళ్ళు ఎలాగుంటారంటే మంచి పోరాటం పోరాడారు కనుక వాళ్ళు చక్కగా యాత్రను ముగించుకొని నిత్యానిత్యమైనటువంటి మహిమ కలిగిన మహాపరలోక పట్టణంలోనికి వాళ్ళు స్వతంత్రించుకుంటారు. అంటే మరణం తర్వాత రాబోయే దేవుడిచ్చేటువంటి స్వాస్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక మంచి పోరాటం నీ జీవితంలో రక్తమాంసాల్లో ఉండగా పోరాడకపోతే నువ్వెన్నడూ కూడా మహిమ కలిగిన దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. గమనించారండి? ఇప్పుడు ఈ లోకంలో నీ శరీరమే ఒక పోరాడుతూ ఉంటుంది. ఒక పక్క సాతాను పోరాడుతూ ఉంటాయి, పరిస్థితులు పోరాడుతూ ఉంటాయి, వాయుమండలపు శక్తులు పోరాడుతూ ఉంటాయి, అలాగే బలహీనులైన అవిశ్వాసులు పోరాడుతూ ఉంటారు. ఏమండి? రోగాలు పోరాడుతూ ఉంటాయి. ఏమండి? నిందలు, శ్రమలు పోరాడుతూ ఉంటాయి. ఎన్ని పోరాటాలు చెప్పండి. ఈ రోజున సృష్టికర్త అయిన యేసుక్రీస్తు పుట్టడానికి మరియ తల్లి ఎలా పోరాడింది చెప్పండి. ఈ రోజున
పోరాడే తల్లిని, మరియ తల్లిని, పోరాడే తల్లిని మాదిరిగా చూసుకొని మనం అలాంటి పోరాటం పోరాడినప్పుడు పరిశుద్ధులు భూమండలం మీద తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తారని అలా ప్రతిష్ఠించుకొని అప్పగించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు చూడండి, మరియ తల్లి తను నిజంగా దేవుని చిత్తం చేయడానికి తన నిందను, అవమానమును ఎంతగా ఓర్చుకుంటుందో చూడండి. దేవుని యొక్క చిత్తానికి అలాగునే అని తన్ను తాను అప్పగించుకుంది. దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు ఆమె కూడా అంగీకరించింది, ఒప్పుకుంది. ఏ పరిస్థితులు ఒప్పుకుంది చెప్పండి? నిందలు. నింద ఒక భయంకరమైన శ్రమ. చూడండి, మనిషి దేవుని కొరకు ఎంతైనా శ్రమ పడతారు, కానీ నిందను భరించడానికి మాత్రం దేవుని పక్షంగా నిందను భరించడం మాత్రం చాలా కష్టం. చూడండి, దేవుని కొరకు కొట్టబడతారు, హింసించబడతారు, అవమానించబడతారు, అన్నిటినీ భరించుకోగలుగుతారు. కానీ అన్నిటికంటే మహాశ్రమ ఏంటో తెలిసిన? నింద. నింద కూడా ఒక శ్రమేనండి. మరియ తల్లి ఎలాగా ఒక నిందను, ఏ నింద, మామూలు నింద కూడా కాదు, ఒక స్త్రీ పడకూడనటువంటి, వివాహం జరగక ముందు పడకూడనటువంటి ఒక నింద, ఆ నిందను భరించింది. ఈ రోజున ఒక మరియ తల్లి వలె ఒక నిందను భరించి నీతిమంతుల యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవాళ్ళు ఉంటారండి. అలాంటి పిల్లలు కావాలండి సంఘంలో. పొట్టు ఎంత ఉంటే ఉపయోగం లేని పొట్టు. అలాగే గొల్లలు, జ్ఞానులు, ఏమండి గొర్రెల కాపర్లు. ఏమండి గొర్రెల కాపర్లు అంటే ఏంటో తెలిసిన? అక్కడున్న గొర్రెల కాపర్లు రాత్రిపూట గొర్రెలను మేపే కాపర్లు అందరి కాపర్లా కాదండి. బైబిల్లో ఉన్నటువంటి చాలా సత్యాలు చాలామందికి తెలియదు. గొర్రెల కాపర్లు వేషాలు వేస్తూ ఉంటారు డ్రామాల్లో. ఒక గొర్రె కాపరి నైట్ అంతా మేల్కొని ఉండే కాపరి అంటే అర్థం ఏంటో తెలిసిన? జనరల్గా గొర్రెలు కాచుకునే కాపర్లు కాదు వాళ్ళు. దేవుని మందిరానికి బలి అర్పించడానికి వచ్చినటువంటి గొర్రె పిల్లలో ప్రథమ సంతానం. చూడండి, బలి ఇచ్చేటువంటి గొర్రె పిల్ల ఉంటుంది కదా. అంటే బహుశా రేపు చిత్తమైతే రేపు శనివారం, ఆదివారం చెప్దాం అసలు క్రిస్టమస్ ఏంటో, ఈ క్రైస్తవ సంఘాలు ఏంటో చూద్దాం ప్రభు చిత్తమైతే. ప్రథమ సంతానాన్ని దేవునికి బలి ఇవ్వాలి. గొర్రె, ఈ కాపర్లు, గొర్రెల కాపర్లు ఎలాంటి వాళ్ళు అంటే, గొర్రె ఈనినప్పుడు మొట్టమొదట ఆ గొర్రె కడుపులో నుంచి బయటకు వచ్చినటువంటి గొర్రెనే మొట్టమొదటి గొర్రెగా గుర్తించి ఈ కాపర్లు ఏం చేస్తారంటే దాని కాలుకి ఎర్రదారాన్ని కడతారు. అది దేవుని కొరకు బలిచ్చేటువంటి గొర్రె అని అర్థం. అలాంటి వాటి కొరకు కనిపెట్టుకుని ఉండే కాపర్లు వాళ్ళు. అంటే దేవుని మందిరానికి బలిచ్చేటువంటి గొర్రెపిల్లని, ప్రథమమైన గొర్రెపిల్లని, మొదటి సంతానపు గొర్రెపిల్లని వేరు చేసే కాపర్లు. జ్ఞానులు అంటే ఎవరో తెలిసిన? బైబిల్ చదివే వాళ్ళు ఎవరు లేరు. జ్ఞానులు అంటే ఒక పరిశుద్ధుణ్ణి, ఒక నీతిమంతుడైన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి ఆయన గొర్రెవలే దిగి వస్తాడు. ఆయన ఆరాధించడానికి, ఆయన ఎదుట సాగిలపడడానికి తన్ను తాను అర్పణగా చేసుకొని సాగిలపడి దేవుని ఆరాధించే వాళ్ళే జ్ఞానులు. ఏండి బైబిల్ హిస్టరీలు చదవరు, బైబిల్ చరిత్రలో ఏముందో తెలీదు. వీళ్ళు పండగలు చేసుకొని, ఆచారాలు చేసుకొని ఎగిరేటువంటి బ్యాచ్, పండగలు చేసుకొని తృప్తి పడే బ్యాచ్. దేవుడు మనిషిని లోకానికి వెలుగురయ్యా అంటే వీళ్ళు లైట్లు బల్బులు చూపించేటువంటి పద్ధతులు నేర్చుకున్నారు. ఏం చెప్తాం మనం? అక్షర జ్ఞానంతో బోధకులు అయిపోయారు, కానీ ఆత్మ జ్ఞానంతో దైవజనులు అవ్వలేకపోయారు.
అక్షర జ్ఞానం చంపుతుంది. గమనించారా? ఒక ఇంటిలో ఒక మరియ వలె, ఒక ఇంటిలో ఒక యేసేపు వలె, ఒక ఇంటిలో జ్ఞానుల వలె, ఒక ఇంటిలో గొర్రెల కాపరుల వలె మన బ్రతుకులు మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని నువ్వు పశువుల పాక తయారు చేసి పశువుల పాకలు పెట్టి స్టార్లు పెట్టి లైటింగ్లు పెట్టి ఎగరటానికి కాదు. పిచ్చి బోధలు ఎక్కడ నేర్చుకున్నారో బుద్ధి తెచ్చుకోండి. ప్రార్థన చేయండి, మోకరించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోండి. అక్షరపు జ్ఞానపు బంకను వదిలించుకోండి. మీ ప్రతాపాన్ని అక్షర జ్ఞానంలో బోధకులు అవమాకండి, ఆత్మ జ్ఞానాన్ని గ్రహించండి. దేవునికి మహిమ కలుగునుగాక. పండగలు అన్నీ కూడా క్రీస్తులో నిజస్వరూపం అని చెప్పిన తర్వాత క్రీస్తు రాకముందు పండగలు ఏం చెప్తాం? చూడండి, ఇక్కడ మంచి పోరాటం దేని కొరకు పోరాడుతున్నాడంటే, అపోస్తులుడైన పౌలు సత్యవాక్యాన్ని, అంటే యేసుక్రీస్తు వాళ్ళకి ఏదైతే బోధించాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని మాత్రమే సంఘాలకు బోధించారు. అలా బోధిస్తున్నందుకు దైవజనులు, అపోస్తులు, దుర్బోధకుల మధ్యలో ఎన్నో పోరాటాలు పోరాడారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సంఘ పెద్దలు వీళ్ళందరూ కూడా సత్యాన్ని బోధించినందుకు యేసు ప్రభువును అనేక పర్యాలు వెతికారు, చంపటానికి చూశారు. ఈ రోజుల్లో కూడా సత్యాన్ని బోధించే కాపరులను చంపే సేవకులు, దుర్బోధకులు ఎక్కువ మంది ఉన్నారు. చూసేవాళ్ళు లేరు. పరిశుద్ధ లేఖనాల్లో గమనించగలగాలి. ఇప్పుడు పౌలు మంచి పోరాటం పోరాడాడంటే దేనికి పోరాడాడు? ఎఫెసీలో మృగాలు ఉన్నారంట. చూసారా? ఎఫెసీ సంఘంలో మృగాలు ఉన్నారని రాశాడు. ఎవరో సంఘంలో ఉన్న పిల్లలే మృగాలు. సింహాల నోటు నుండి, మృగముల క్రూరత్వం నుండి యెహోవా నన్ను విడిపించెను. దీనిని మంచి పోరాటం అంటారు. సత్యవాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పి ప్రజలకు బోధించడం అనేదే మంచి పోరాటం. నీ భోగేచ్ఛల నిమిత్తమై పోరాటాలు చాలా ఉన్నాయి. గమనించారా? ఈ రోజుల్లో ఏ పోరాటాన్ని పోరాడాలో ఎవరు కూడా గుర్తుపట్టేవాళ్ళు లేరు. చదవండి నాన్న, పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం చదవండి నాన్న. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, దేవుని యొక్క కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. గమనించారండి? ఏం పరుగంట? ఎందుకంట పోరాటం? పరుగు పందెం దేనికి? ఎందుకు పరిగెత్తుతున్నాడు? కృపాసువార్త కొరకు పరిగెత్తుతున్నాడు. గమనించారా? పరుగు పందాలు కాదండి. కృపాసువార్తను ప్రకటించడానికి పరుగు పందెంలో ఉన్నాడు. ఏమండి, మనం వాక్యాన్ని వింటాం, కానీ కృపాసువార్తను ప్రకటించడానికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారండి. నడివీధుల్లో హెబ్రోను సంఘానికి హ్యాట్సాప్ చెప్పొచ్చండి. హెబ్రోను సంఘ విశ్వాసులు ఎక్కడ చూసిన వార్తల్లో మీరు చూడండి, ఆడపిల్లలు కూడా రోడ్ల మీదకి ఎక్కి సువార్త ప్రకటిస్తూ అన్యజనుల ద్వారా నిందలు, శ్రమలు పడుతున్నారండి హెబ్రోను సంఘస్థులు. సోషల్ మీడియాలో చూడండి, మీకు తెలుస్తుంది. టీపీఎం సంఘస్థులు ఉంటారండి, హోసన్న వాళ్ళు ఉన్నారండి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయండి, లేవు. సత్యవాక్య పక్షాన నిలబడి శ్రమ పడేవాళ్ళు లేరు. ఇది మంచి పోరాటం. మీ శరీర అవయవాల్లో భోగేచ్ఛల ద్వారా పోరాడే పోరాటాలు చూడండి. ఆచారాలు, పండగలు, క్రిస్మస్లు, లైటింగ్లు, డెకరేషన్లు, వీటి కొరకు కష్టపడి ₹1,000 డబ్బులండి. లోకానికి నువ్వే వెలుగు అని దేవుడు చెబితే, వాక్యము వెలుగంటే
ఏమండి వాక్యాన్ని పెట్టరాదండి? ఇంటి చుట్టూ వాక్యాలు బోర్డులు రాసి పెట్టరాదండి? వాక్యము ప్రపంచానికి వెలుగు. నువ్వు పెట్టే లైట్లు 4 రోజులు పెడతావు, మళ్ళీ తీసేస్తావు. 4 రోజులు కనపడి అంతలో మాయమైపోయే ఆ క్షయమైపోయే వస్తువుల్లో చూపించి దేవుని వెలుగును చూపిస్తానంటావేంటి? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. ఏ వెలుగును ఎవరి లేఖనాల్లో ఏ వెలుగును గురించి దేవుడు మాట్లాడాడో చూసావా? బైబిల్ చూడడం నేర్చుకోండి. మనుషులను చూసి ఎచ్చుల ప్రోగ్రాములు చేయమాకండి. లేఖనాల్లో ఉంటే నాకు కూడా నేర్పరాదండి వచ్చి. అపోస్తులు ఇలాంటి నేర్పలేదండి సంఘాలకి. వాళ్ళు ఒక పోరాటాన్ని పోరాడుతున్నారు. ఏంటా పోరాటం? చూడండి, మా 4 సువార్తల్లో చూడండి. మీరు ఎక్కడ చూసినా 4 సువార్తల్లో యేసు ప్రభుని బోధించినందుకు చంప వెతుకుతున్నారు. ఏమంటే సత్యవాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తే చంపేవాళ్ళు ఎక్కువైపోయారండి. వీళ్ళతో పోరాటం, దుర్బోధకులతో పోరాటం, సంఘము వెలుపల పోరాటం, అన్యజనులతో పోరాటం. చూడండి, శరీర సంబంధమైన పోరాటం, సంఘం లోపల పోరాటం. సంఘం లోపల ఒక విశ్వాసికి అర్థమైతే ఒక విశ్వాసికి అర్థం కాదు. ఒకడు నమ్ముతాడు, ఒకడు నమ్మడు. ఎందుకు మన దగ్గర నుంచి సంఘంలోంచి వెళ్ళిపోయిన పిల్లలు ఎందుకు వెళ్ళారు? రీజన్ అడగండి. వాళ్ళ దేహంలో పోరాడేటువంటి భోగేచ్ఛల నిమిత్తం తప్ప ఆ పోరాటాల కొరకు వాళ్ళ కోరికలు వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వీలు లేక నా దగ్గర నుంచి వెళ్ళిపోయారండి. వాళ్ళ స్వనీతి మీద, వాళ్ళ సొంత జ్ఞానం మీద ఉండి నీతిమంతులతో విరోధంగా పోరాడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు పౌలు పోరాడే పోరాటాలు ఎలాంటి వాళ్ళతో పోరాడుతున్నాడు? అంధకార సంబంధమైన వాయుమండలపు శక్తులతో పోరాడుతున్నాడు ఆయన. శరీరంతో పోరాడుతున్నాడు ఆయన. సంఘ విశ్వాసులతో పోరాడుతున్నాడు ఆయన. అవిశ్వాసులతో పోరాడుతున్నాడు ఆయన. ఎంతమందితోనండి పోరాటాలు? ఏమండి, ఈ రోజుల్లో బైబిల్ని చూడగలిగిన వాళ్ళు ఉన్నారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, పరిశుద్ధ జీవ గ్రంథంలో ఎలాంటి పోరాటాలు వాళ్ళు పోరాడుతున్నారో చూడండి. మనం ఆల్రెడీ గత కాలంలో చూసాం, మళ్ళీ చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చదవండి నాన్న. 24 నుంచి చదువు నాన్న. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని. గమనించారా? పరిగెత్తే వాళ్ళు అందరూ పరిగెత్తుతారు. చాలామంది పరిగెత్తే వాళ్ళు ఉంటారు నాకులాగా. ఇందులో చాలామంది ఉంటారంట. విశ్వాసులు ఉంటారు, దైవజనులు ఉంటారు, చాలామంది పరిగెత్తుతారు. కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఇప్పుడు ఒక్కడే బహుమానం పొందడానికి పరిగెత్తేవాడే మంచి పోరాటం పోరాడేవాడు. బహుమానాన్ని పొందేది ఒక్కడే. గమనించారా? ఆ బహుమానాన్ని నావలే పోరాడే వారందరికీ బహుమానం ఉందని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చే బహుమతి ఎలాగుంటుందంటే, మంచి పోరాటం పోరాడే ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు. ఈ లోకంలో అయితే ఒక్కడికే ఇస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు నాలాగా పోరాడండి. పరిశుద్ధులు ఎలా పోరాడారు? దుర్బోధకులతో పోరాడారు. సత్యవాక్యానికి భిన్నమైన కల్పన కథలు చెప్పేవాళ్ళతో పోరాడాడు. ఏమండి, సంఘస్థులతో పోరాడాడు. అబద్ధాన్ని నమ్ముకొని ప్రతి సంఘములో చూడండి, అపోస్తుల కార్యాల దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దుర్బోధలు సంఘంలో విపరీతంగా. ప్రతి పత్రిక మీరు చదవండి, కొరింథీ పత్రికను కానీ, గలతీ కానీ, ఎఫెసీ కానీ, ఫిలిప్పీ కానీ, కొలస్సీ కానీ, తెస్సలోని పత్రిక కానీ, ఏ సంఘంలో చూడండి దుర్బోధనలను ఎదిరించి పౌలు అనేక పత్రికలు, అనేక విషయాలు ఆయన ప్రతి సంఘానికి రాశాడు. ఒక్కొక్కటి చూపించుకుంటూ పోతే మనం తట్టుకోలేని విషయాలు ఉన్నాయండి బైబిల్లో. బహుమతిని ఒక్కడే పొందుతాడు. చదువునానా. అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి. మీరు అంటే ఎవరు? సంఘము.
సంఘము కూడా బహుమానం పొందడానికి పరిగెత్తాలి. ఏమండి, పౌలు పరిగెత్తుతున్నాడట, కృపా సువార్తను ప్రకటించడానికి పరిగెత్తుతున్నాడట. సువార్త ప్రకటించడానికి పరిగెత్తిన పాదాలేనండి. నేను 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ చదివేటప్పుడు నేను కొన్ని లక్షల సువార్త పత్రికలు పంచుకుంటూ కనీసం రోజుకి 15, 10, 20 కిలోమీటర్లు తిరిగేవాడిని అండి. దేవుని ప్రేమను పంచడానికి ఊరూరా రోడ్లెమ్మడి తిరిగేవాడిని. కాలేజీ ఒక పీరియడ్ ఉండేవాడిని, 2 పీరియడ్లు ఉండేవాడిని. తర్వాత కాలేజీలో నుంచి పారిపోయి వెళ్ళిపోయి సువార్త ప్రకటించుకుంటూ తిరిగా. ఎన్నో లక్షల సువార్త పుస్తకాలు డోర్ టు డోరు. కొండపల్లి కాలనీలు మొత్తం, హౌసింగ్ బోర్డు కాలనీలు మొత్తం, చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలు, ఇంటింటికి, గదికి, అపార్ట్మెంట్ 3 ఫ్లోర్లు పైకెక్కి దిగుతూ పంచిపెట్టేవాడిని అండి. కొండపల్లి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి పంచిపెట్టానండి నేను కాలేజ్ చదివే టైంలోనే. ఎంతోమంది ద్వేషించేవాళ్ళు, మమ్మల్ని ఎంతోమంది అవమానపరిచేవాళ్ళు, కొంతమంది కొట్టడానికి చూసేవాళ్ళు. 2 సార్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతుల నుంచి నేను తప్పించుకున్నాను, ట్రాన్స్ఫారం సందులో దాక్కొని. పోరాటాలు ఉన్నాయండి. నీ ఎదురు ఒక దైవజనుడు వచ్చి కూర్చొని వాక్యం చెప్తున్నాడంటే ఊరికే అల్లటప్పగా వచ్చి వాక్యం చెప్తున్నాడు అనుకుంటున్నారా? నాకు కలిగినవన్నీ, వెండి బంగారాలు, బ్యాంక్ బ్యాలెన్సులు అన్నీ నష్టపరుచుకొని, ఉద్యోగాలు అన్నీ నష్టపరుచుకొని, అందరి చేత తృణీకరించబడి, అవమానించబడి, నిందలు, మాటలు కాండ్రించి ఉమ్మేయించి, ఎన్ని నిందలు, ఎన్ని మాటలు వరకనే వచ్చారండి దైవజనులు. ఈ రోజున వితిన్ సెకండ్లో నీకు నచ్చిన మాట మాట్లాడబోతే దైవజనుడి సంఘాన్ని వదిలిపెట్టి నీకు నచ్చిన గుడ్డోడు ఏ గుంట్లో పడతారో తెలియదు అలాంటి గుడ్డి సంఘాలను ఎన్నిక చేసుకొని, పండగలో పుట్టినరోజులు ఆచారాలు చేసుకునే మనుషుల్ని ఎన్నిక చేసుకొని, ప్రజలే ఎన్నిక చేసుకొని వెంబడిస్తూ ఉంటారండి. నీకు ధైర్యం ఉంటే వాక్యాన్ని పట్టుకొని, చేతపట్టుకొని, నేను ఈ కారణాలను బట్టి నేను పలానా సంఘానికి వెళ్తున్నానని చెప్పు. నీకు ధైర్యం ఉంటే చెప్పలేవు. ఎందుకో తెలిసిన, నీ అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలను బట్టి నువ్వు ఎన్నిక చేసుకున్న సంఘాల చుట్టూ తిరుగుతావు. ధైర్యంగా దేవుని ఎదుట నిలబడి వాక్యంలో ఉన్న సత్యవాక్య ప్రకారంగా సేవ జరిగే పరిశుద్ధుల సహవాసంలో నేను ఎదుగుతున్నాను అని చెప్పగలిగిన ధైర్యం ఉందండి. జాగ్రత్త, మీరు భ్రమపరచబడద్దు. నీ జీవితంలో నీకెదురయ్యే మరణాన్ని జయించడానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును నేను తుదముట్టించాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్తున్నాడండి. ఈ క్వాలిఫికేషన్లో మన బ్రతుకులో కనపడకుండా మనం పరలోకంలోకి చేరతాం అనేది భ్రమపడమాకండి. లైటింగ్లు లాక్కొని, స్టార్లు వెలిగించుకొని నేను పరలోకం వెళ్ళిపోతానని, ఈ లోకంలో నేను దేవుని వెలుగు చూపిస్తున్నాను. నువ్వు వెలుగు అని అంటే మళ్ళీ ఈ పిచ్చి లైట్లు చూపిస్తావే. లోకానికి నువ్వు వెలుగు, దేవుని వాక్యం వెలుగు, దేవుడు వెలుగు, అపవాది కూడా వెలుగే. ఏ వెలుగు నిన్ను నడిపిస్తుంది? అపోస్తుల్ని ఏ వెలుగు నడిపించింది? చూసేవాళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, ఒక చక్కటి పౌలు తిమోతికి చెప్పేటువంటి ఒక మంచి పోరాటాన్ని గురించి మాట్లాడుతూ పౌలు తిమోతికి ఏం చెప్తాడో చూడండి నాన్న, చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి నాన్న. 1 తిమోతి పత్రిక, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. చూడండి, మంచి పోరాటం అంటే ఏంటో తెలిసిన, విశ్వాస సంబంధమైనది. విశ్వాస సంబంధమైనదంటే నువ్వు దేనిని నమ్ముతావో, దేని యందు విశ్వాసం ఉంచేవో దానికి సంబంధించిన పోరాటం. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఈ లోకం నిన్ను చూస్తూ వదిలేస్తుందా? ఈ లోక ఆశలు, ఈ లోక శరీరం, ఈ లోక సంబంధమైన మనుషుల ఆచారాలు, మనుషుల కట్టడలు
ఏమండి? నీ అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలు జాగ్రత్త, మర్చిపోమాక. ఊరికే పిట్ట కథలు వినటానికి రాలా నువ్వు నమ్మిన తర్వాత నీ విశ్వాసం జీవితంలో ఒక పోరాటం ప్రారంభించబడుతుంది. ఎన్ని పోరాడతాయో తెలిసినా, ఎన్ని పరిస్థితులు పోరాడతాయో తెలిసినా, ఎన్ని రకాల బలహీనతలు నిన్ను వెంటాడతాయో తెలిసినా, ఎన్ని రకాల రెండు తలంపులు నిన్ను వేధిస్తాయో తెలిసినా, ఒక మంచి పోరాటానికి ఏముంటుందో తెలిసినా విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసం ఎలాంటిదంటే లోకమును మొత్తాన్ని జయించగలిగింది. నీ భోగేచ్ఛలు, ఇష్టాలు అన్నిటినీ జయించగలిగింది. ఈ రోజున మనం ఏం పోరాడగలుగుతున్నాం? ఏమో. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. ఇప్పుడు చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో నిత్య జీవం దొరుకుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం విన్న తర్వాత పరిశుద్ధులు లేఖనాలు చూపించి నీతో మాట్లాడి ఇలా జీవించాలయ్యా అని అంటే, నువ్వు జీవించడానికి, లేఖనముల ప్రకారం బ్రతకడానికి నిన్ను అప్పగించుకుని నీ శరీరంలో దేవుని యొక్క సత్యవాక్యానికి భిన్నమైన పోరాటాలు పోరాడేటప్పుడు నువ్వు దాన్ని జయించడానికి నీ మనసును స్థిరపరచుకోకపోతే నీకు నిత్య జీవం దొరకదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో ఏముంటుందో తెలిసిన? నిత్య జీవం ఉంటుంది. గమనించారా? మంచి పోరాటం అంటే ఏంటో తెలిసిన? చూడండి నాన్న, మీరు చదువుతానంటే చక్కగా చదవచ్చు. ఆ లూకాసు వార్తలో పోని చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువునానా. మంచి నేలను విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇప్పుడు చూడండి, మంచి పోరాటం అంటే ఏంటో, మంచి పోరాటాన్ని నువ్వు విశ్వాసం ద్వారా ఎలాంటి జీవితం చేయాలో లేఖనం చెప్తుందండి. చూసారు ఎప్పుడైనా? నీ మనసు లేఖనాలను వెతకదండి. లేఖనాలను వెతకదు. మంచి మనస్సాక్షి కావాలంట. అంటే మంచి హృదయం. ఈ రోజున ఆలోచించడానికి తీరుకుందా నీకు? నీ లైటింగ్ లేదో, నీ డెకరేషన్ లేదో, నీ ఎచ్చు లేదో దేవునికే తెలియాలా, నీ మనస్సాక్షికే తెలియాలి. ఒక మంచి అంటే ఏంటో తెలిసిన? లేఖనాల్లో దేవుడు ఏం చెప్పాడో అది చేయటం. ఏమండి, అపోస్తులు సంఘాలకు పత్రికలు రాశారు కదా, ఎక్కడైనా ఇలాంటి చెత్త రాశారండి? సంఘాలకి ఇట్లాంటి పిచ్చి పనులు చేయమని రాశారండి? బైబిల్ కళ్ళు లేవా నీకు? కళ్ళు పెట్టి లేఖనాలు చూడండి. సంఘాలకి ఇట్లాంటి క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు నేర్పారండి? ఏ సేవకుడికైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి విషయాలు చెత్త ప్రకటించడం. అపోస్తులు ఏది ప్రకటించారో అదే ప్రకటించాలి. అది చూడండి, వాళ్ళు ఏం ప్రకటించారు? ఆజ్ఞ అని రాయబడి ఉందండి. వాళ్ళు ప్రకటించిన సువార్తకి అది ఆజ్ఞ అని రాయబడింది. ఆజ్ఞతో కూడిన సువార్త. ఏది పడితే అది కాదు వాళ్ళు ప్రకటించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. లేఖనాలు చూసేవాళ్ళు చూసి మాట్లాడండి. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించండి, అది దాని అర్థం. ఎవరు ఆరాధించారో చూడు, ఎలాంటి త్యాగాలు చేసి ఆరాధించారో చూడండి. మరియమ్మను చూడండి, యేసేపును చూడండి, జ్ఞానులను చూడండి, కాపరులను చూడండి, గొర్రెల కాపరులు చూడండి. ఏమండి, వాళ్ళు ఎలాంటి ప్రతిష్ట కలిగి ఉండి ఆరాధన చేశారు? ఆ జీవితం నువ్వు కలిగి ఉండటమే ఆరాధన. స్టేజీలు కట్టి పిల్లల చేత డ్యాన్సులు వేపించడం ఆరాధన.
ఎవరు నేర్పాడు నీకు? బైబిల్ అపోస్తులు ఎక్కడ నేర్పారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మంచి హృదయం కావాలంట. మంచి హృదయం నుండి చదువునానది 8:15 చదువు లూకా. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా మంచి నేల అంట. మంచి నేల అంటే ఏంటి? శుభ్రంగా దున్నబడింది. చెత్త చెదారం, ముళ్ళ తుప్పలు, కచ్చపొదలు, రాళ్ళు, ఒక పంట నూరంతలుగా ఫలించడానికి అనుకూలంగా ఉండే భూమి. ఇప్పుడు మంచిది అంటే ఏంటి? నీ హృదయమే మంచిది. నీ హృదయంలో వాక్యాన్ని అణిచివేసే ముళ్ళ తుప్పలు, చెత్త, రాళ్ళు, మనుషుల కట్టడలో ఆచారాలు తీసేయండి. తీసేసి నువ్వు మంచి నేలన పడిన విత్తనమును వలె యోగ్యమైన మంచి మనస్సుతో యోగ్యమైన మంచి మనసు అంటే వాక్యము విని వాక్యము నీలో విత్తబడినప్పుడు అది నూరంతలుగా ఫలించే ఒక యోగ్యమైన మంచి మనస్సాక్షి. ఏమండి? మంచి మనస్సాక్షి ఉందండి. ఈ మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు లేఖనాల్లో దేవుడు ఏం చెప్పాడో వాక్యమును విని, మంచి మనస్సుతో వాక్యము విని మంచి మనస్సాక్షితో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఫలించాలి. అంటే ఓపిక కావాలి, ఫలించాలి. అంటే ఓపిక ఉందండి. సత్యవాక్యాన్ని చెప్పి కట్టు సంఘానికి. ఇప్పుడు నీ సంఘంలో జనాభా ఎందుకు వస్తున్నారు? పండగలు చేస్తే వస్తారు. నీ దగ్గరికి జనాభా ఎందుకు వస్తారు? మనుషుల ఇష్టాన్ని, వాక్యాన్ని పక్కన పెట్టి మనుషుల ఇష్టాన్ని నెరవేరిస్తే నీ దగ్గరికి సంఘంలో జనం వస్తారు. సత్యవాక్యం ఉన్నట్టుగా అపోస్తులు చెప్పిన దాని ప్రకారంగా చెప్తే జనాభా ఎందుకు రారు? వాళ్ళకి అవసరం లేదు, సత్యవాక్యంతో పని లేదు. వాళ్ళకి ఏం అవసరం? మనుషుల చేత కల్పించబడిన వాళ్ళ ఇష్టాలకి, వాళ్ళ డ్యాన్సులకి, అంటే వాళ్ళ పండగలకి అనుకూలమైన బోధకుల్ని ఎన్నిక చేసుకొని పోయి అక్కడ కూర్చొని పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు. జాగ్రత్త, ఫలాలు రావు. మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం. ఇప్పుడు నేనంటే ఎందుకు కోపం మీకు? దేవుని లేఖనాల్లో అపోస్తులు సంఘాలకు ఏది నేర్పారో అది చెప్పడం వల్లే కదా నీకు శత్రువునైంది నేను. లేకపోతే నీకులాగా లైటింగ్ లాక్కొని షోలు చేస్తే నా దగ్గర కూడా జనం చాలామంది ఉంటారు. లేఖనాలకి భిన్నమైన మనుషుల్ని సంతోషపెట్టే బోధ కాదు మంది. ఏదైనా లోపం ఉంటే నాకు చెప్పు, నేను కూడా నేర్చుకుంటా, దిద్దుకుంటా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్యాన్ని ఉన్నట్టుగా మంచి నేలన మంచి హృదయంతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించాలి. ఏమంటే రాత్రిల పూట ఇంటింటికి తిరిగి క్యారల్స్ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? గోల గోల సందులన్నీ. ఎవరు నేర్పారు? వాక్యంలో ఎక్కడ ఉందే? అపోస్తులు సంఘాలకి ఎక్కడ నేర్పారు? చూపించండి. దేవునికి మహిమ కలుగునగాక. ఒక మంచి నేల, వాక్యాన్ని విని చక్కగా ఆ వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించి మంచిగా నూరంతలుగా ఫలించే జీవితం చేయడం కొరకు ఇదండి మంచి పోరాటం. ఈ రోజుల్లో అలాంటి పోరాటాలు అక్కర్లా. ఇప్పుడు సత్యవాక్యంలో ఉన్నట్టుగా నీకు చెబితే ఇప్పుడు శ్రమలు ఎలాగుంటాయో తెలిసినా? పరిశుద్ధ జీవగ్రంథంలో ఎన్ని ఉన్నాయో చూడండి. చదవండి. 2 కొరింథీ పుస్తకం 7వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువునానా? 2 కొరింథీ పుస్తకం 7వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. మా శరీరము ఏమాత్రం కూడా విశ్రాంతి తీసుకోలే. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. ఎటు పోయినా ఎందుకు అపోస్తలకి శ్రమ అండి? అప్పటికే శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, ప్రధాన యాజకులు సంఘాల్లో ఆ రోజుల్లోనే విచిత్రమైన దుర్బోధలు బోధించి ప్రజల్ని నవిలి మింగేసి ఒక్క పిప్పును వదిలేశారు. ఎక్కడ చూసినా ఎటు పోయినా సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా బోధించినందుకు శ్రమ. వెలుపట పోరాటములు. ఇప్పుడు సంఘము వెలుపల పోరాటములు, సంఘము లోపల పోరాటాలు. నమ్మేవాడొకడు, నమ్మనోడొకడు, ఇష్టపడేవాడొకడు.
లోపట భయములు ఉండెను. లోపల భయపడుతున్నారంట అపోస్తులు. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. దేవునికి మహిమ కలుగునుగా. దేని బట్టి సంతోషం అండి? సత్యవాక్యమును అనుసరించి నడిపించబడేటువంటి తీతు లాంటి వాళ్ళు వస్తే పరిశుద్ధులకి అపోస్తులకి ఆదరణ కలిగిందంట. ఒక దైవజనుడికి ఎప్పుడు నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది? క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, లైటింగ్లు, స్టార్లు కాదండి. వీటిని బట్టి ఆనందం రాదు. వాక్యమును విని వాక్యానుసారంగా వారి హృదయంలో చేర్చుకొని వాక్యానుసారంగా తీతు బ్రతుకుతున్నప్పుడు వారి అంగలార్పులను చూసి, వారు శ్రమలలో ఓర్పు కలిగి నడిపించబడే విధానాన్ని చూసి పౌలు శీలలు సంతోషపడ్డారంటండి. ఈ రోజున దైవజనులు దేన్ని బట్టి సంతోషపడుతున్నారు? మనుషుల చేత కల్పించబడిన ఆచారబద్ధమైన వాటిని చూసి సంతోషపడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారండి? నేను ఒక మరియమ్మ వలె బ్రతికితే బాగుండని అప్పగించుకున్న సిస్టర్ సేరి మరియమ్మకున్న గుణాలు నేర్చుకుందామని నేర్పండి. అవి నేర్పండి సంఘాలకి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుంచి కూడా చదువునానా? అక్కడ రాయబడింది గొప్ప పోరాటాలని రాశాడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట ఐలారా చెవి గలవారు విందురుగాక. ఎవరు వెలిగించబడాలండి? మీరు అంటే ఎవరు? సంఘము, హెబ్రీ సంఘం. మీరు వెలిగించబడిన తర్వాత అన్నాడా? మీరు లైట్లు లాక్కున్న తర్వాత అన్నాడా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. బైబిల్ చదివేటప్పుడు ఎవరిని వెలుగు అన్నాడో చూడండి బైబిల్లో. ఊరికే ఇనే ప్రజలకు తెలియదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వాక్యాలు బోధించమాకండి. సంఘము లోకానికి వెలుగు. ఏది వెలుగో తెలియటలా? అపోస్తులు దేన్ని వెలుగని రాశారు? ఆజ్ఞతో కూడిన సువార్తలో ఏది వెలుగని రాశారు? సంఘములో మనమే వెలుగు. వెలుగు సంబంధమైన గుణాలు కలిగి ఉండండి. ఆయన గుణములే ఆయనకు వెలుగు. లేఖనాల్లో దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా చెప్తున్నా కూడా అర్థం కాదా? మరి ఎక్కడ బోధ నేర్చుకొని వచ్చి సేవకులు అవుతున్నారు నాకు అర్థం కావట్లే. తెలీదు, నేర్చుకోండి, తప్పే ఉంది దానికి. ఒకప్పుడు మనకు తెలీదు. మేము కూడా చిన్నప్పటి నుంచి దుర్బోధలే విని పెరిగాం. పరిశుద్ధులు అపోస్తుల ద్వారా మేము సత్యవాక్యాన్ని విని మా బ్రతుకులు మార్చుకోండి, సరి చేసుకోండి. వాక్యాన్ని బట్టే కదా. ఇప్పుడు నువ్వు పోరాడే పోరాటంలో నీకేం దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు? నిత్య జీవం. మరణము లేని నిత్య జీవం దొరుకుతుంది. దాని కొరకు కష్టపడు. చదువు కంటిన్యూ చేయి. 10:32 కంటిన్యూ చేయి. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. ఇప్పుడు చూసారా? నువ్వు నిజంగా వెలిగించబడితే శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. సహించిన పూర్వపు దినములు. మీరు సహించిన పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. 10 మందిలో మీరు ఆరడి పడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించు వారితో పాలివారైతిరి. వాటిని అనుమతించబడిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా దేవునికి మహిమ కలుగునగాక. వింటున్నారండి? ఒక గొప్ప పోరాటం పోరాడు. దేన్ని బట్టి? ఇప్పుడు వాక్యపు వెలుగు. నువ్వు ఒక వెలుగుగా వెలిగించబడితే నీకు శ్రమలు ఉంటాయి. ఎందుకు? నీ శరీరమేమో మనుషుల కట్టడల్ని అనుసరించమంటది.
ఆత్మేమో ఆత్మ వాక్యమై ఉన్నటువంటి ఆత్మేమో నిన్ను దేవుడు చెప్పినట్టుగా నువ్వు లోకానికి వెలుగంటది. ఏమండి, లేఖనాలను విని భయపడే పిల్లలు ఉన్నారండి? భయపడి మనసు మార్చుకునే వాళ్ళు ఉన్నారండి? పండగలు లేవని లేఖనాల్లో సత్యవాక్యాన్ని చూపించినా కూడా గ్రహించేవాళ్ళు లేరండి. అర్థం చేసుకునేవాళ్ళు అంతకన్నా లేరు. మూర్ఖంగా చదవండి నాన్న. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి నాన్న. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. లేకపోతే మొదటి నుంచి చదివినా పర్లేదు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి, ఇప్పుడు చూడండి, మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై. చూడండి, ఎందుకంటే సువార్త ప్రకటించడానికి ఎంతో పోరాటం. దేనికి? ఎంతో బాధపడి సువార్త ప్రకటించాల్సిన అవసరం పౌలుకి ఎందుకు వచ్చింది? సత్యవాక్యాన్ని ఉన్నదన్నట్టు వాక్యం చెప్పాలంటే నామకార్థ సంఘాలు, నామకార్థ క్రైస్తవులు, సంఘ పెద్దలు, ఊరి పెద్దలు ఎంతోమంది ఎదురు తిరిగి పోరాడారండి అపోస్తులతో. వాళ్ళందరి మధ్యలో ప్రాణాలను నష్టపరుచుకొని కూడా సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఆజ్ఞతో కూడినటువంటి సువార్తను ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ప్రకటన చేశారు. ఎంతో శ్రమ పడ్డారు సువార్త ప్రకటించడానికి. ఈ రోజున మనుషుల చేత కల్పించబడిన ఆచారాలు తీసుకొచ్చి, బబులోను దేవతల యొక్క ఆచారాలన్నీ తీసుకొచ్చి ఇవాళ క్రైస్తవ్యంలోకి అంటగట్టి, క్రిస్మస్ ట్రీలు అని చెప్పి అంటగట్టి ఆచార పద్ధతులు నేర్పుతున్నారు క్రైస్తవులు సంఘాల్లో. క్రీస్తును ఆరాధించండి. నిత్యము ఆరాధిస్తున్నావు కదా, నీ ఆరాధనకు ఒక పండగ పేరు చెప్పాలా? ఒక పండగ పెట్టుకొని నువ్వు ఆరాధన చేస్తావా? ప్రపంచాన్ని మొత్తానికి బిజినెస్ అయిపోయింది. క్రిస్మస్ పండగ అంటే ప్రపంచంలో ఎక్కడ లేని వ్యాపారం. చూసారా ఎంత దౌర్భాగ్యమో? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, 1 తిమోతి పత్రికలో అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ 1:18 వచనం కూడా చదువునానా. నా కుమారుడవైన తిమోతి విశ్వాసమును, ఇక్కడ చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. యేసు ప్రభు చెప్పిన మాటను మనం స్పష్టంగా చదివాం. మంచి నేల, మంచి హృదయము, మంచి మనస్సాక్షి కలిగి దేవుని యొక్క, చూడండి, ఆ రోజున యేసుక్రీస్తును నడిపించిన పరిశుద్ధాత్మ, ఆదిమ అపోస్తులుడైన పౌలును నడిపించిన పరిశుద్ధాత్మ, ఏమంటే ఎంత స్పష్టంగా వాళ్ళు ఒకే ఆత్మ చేత నడిపించబడి బోధించారు. ఈ రోజున నడిపించే బోధకులు ఏ ఆత్మ చేత నడిపించబడి బోధిస్తున్నారు? మాది సత్యం అంటే మాది సత్యం, మాది సత్యం అంటే మాది సత్యం. నీది సత్యమో కాదో, ఎలాంటి పండగలు వస్తే బయటపడితే నీ సత్యమో కాదో. పెళ్లి దగ్గర, పండగల దగ్గర బయటపడతాయండి సత్య సంబంధమైన సేవో కాదు. చదువునానా. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. ఇప్పుడు ప్రవచనంలో ఏం చెప్పిందో తెలిసిన? దేవుని ఆత్మ ఏం చెప్పిందో తెలిసిన? తిమోతి గురించి ఏం చెప్పిందో తెలిసిన? తిమోతి మంచి మనస్సాక్షి కలిగినోడని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. మరి నీకెవరు సాక్ష్యం ఇస్తున్నారు? సత్యవాక్యమును ఆత్మచేత నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు నీ కొరకు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఒక మంచి మనస్సాక్షి పరిశుద్ధ లేఖనములు బట్టి నడిపించబడే దైవజనుడికి దేవునాత్మ సాక్ష్యం ఇస్తుంది, మనుషులు ఇచ్చినా ఇయ్యకపోయినా. మీకు విషయం తెలుసండి, రాజమండ్రి అదే మన హోసన్న ఏంటి జాన్వెస్లీ ఎవరో, మొత్తానికి మీరు నెట్లో ఉందో చూడండి,
క్రిస్మస్ ట్రీని అంట యేసు ప్రభు పిలిచాడంటండి. మీకు కావాలంటే ఫోన్లో కూడా వినిపిస్తాను చూడండి. మీకు కావాలంటే నేను వినిపిస్తాను చూడండి. నిజంగా అండి, నేను దడుచుకున్నాను ఇవన్నీ చూసి. బైబిల్లో ఎంత భయానకమైనటువంటి దుర్బోధలు ఉన్నాయంటే ఇవాళ రోజున మనం గమనించుకోవడం చాలా కష్టమైపోయిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. వరకనే కదండి నేను చెప్పేయన్నీ. పాలస్తీనా ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ యేసయ్యను చూడడానికి వచ్చాయట. వంతుల వారిగా విడతల వారిగా ఒక్కొక్క చెట్టు రావడం, యేసు ప్రభు మీద అలా కొమ్మలు ఊపడం, పువ్వులు చల్లడం, వాటికున్న సువాసన వెదజల్లడం, వాటికున్న కొమ్మలకున్న రెమ్మల పువ్వులు చల్లడం వెళ్తున్నాయి. ఒక్కొక్క చెట్టు రావడం, చల్లడం, వెళ్తున్నాయి. చివరికి ఈ కిస్మిస్ చెట్టు ఒక్కటే ఉంది అక్కడ. అన్ని చెట్లు అయిపోయి ఇంకెవరు రావట్లేదు ఏంటని యేసు ప్రభు కిస్మిస్ చెట్టును చూశాడంట. పాపం దీనంగా నుంచో ఉంటే యేసు ప్రభు అన్నారంట, వెళ్ళరా వెళ్ళరా. నేను రాలేనులేండి, నేను పేద్దాన్ని, మీరు పేద, వెళ్ళరా. ఏం దూరం నుంచున్నా, వాళ్ళకిలాగా ఊపడానికి నాకు కొమ్మలు లేవు, రాల్చడానికి పువ్వులు లేవు, వెదజల్లడానికి సువాసన లేదు. మీరు పేదలు, నా పేద బతుకు, నా దరిద్ర బతుకు ఏదో బతుకుతున్నానులే అందట. వెంటనే యేసు ప్రభు తప్పట్లు అనుకుంటా అని అప్పటి వరకు ఆయన మీద వేస్తున్నారే వాటన్నింటిని తీసి ఆ చెట్టుకు అలంకరించాడట. యేసు ప్రభు పుట్టినప్పుడు పాలస్తీనా ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ యేసయ్యను చూడడానికి వచ్చాయట. ఏమండి, కట్టుకథలు కాదు ఇది. మనుషుల్ని సంతోషపెట్టే బోధలు చూడండి. క్రిస్మస్ ట్రీ అంటే ఒంటరికి వచ్చి యేసుప్రభు దగ్గర నుంచొని ఎదురు చూస్తుందంట. దానికి అలంకరణ అంటే యేసుప్రభుకి ఇచ్చినవి అన్నీ తీసుకెళ్ళి దానికి అలంకరించాడు. ఎందుకండి అపోస్తులు ఎక్కడని చెప్పారండి ఇట్లాంటి బోధ సంఘాలకి? క్రిస్మస్ ట్రీల గురించి అపోస్తులు ఎక్కడైనా సంఘాల్లో ఎక్కడైనా బోధించారండి? ఎందుకండి ఇట్లాంటి కట్టుకథలో? ఇప్పుడు చూడండి, అలాంటి సంఘాల్లో వేల మంది ప్రజలకు పోయి కూర్చొని వాక్యాలు వింటున్నారు, లక్షల మంది. ఇప్పుడు నన్ను తిట్టుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. లేఖనాలు ఏం చెప్తున్నా చూసేవాడు ఎవడు లేడు. క్రిస్మస్ ట్రీ ఒంటరిగా ఉందంట, దాన్ని రమ్మని పిలిచాడంట. ఆ చెట్లన్నీ ఆరాధిస్తున్నాయంట, ఇది మాత్రం ఆరాధించలేదంట, ఒక మూలన కూర్చుందంట. దీన్ని పిలిచాడంట. ఆయనకున్న వెండి బంగారాలన్నీ ఆ చెట్టుకు పెట్టాడంట. ఇక చెట్లు తెచ్చుకొని చెట్లు పెట్టండి, వెండి బంగారాలు మొత్తం. ఎక్కడ నేర్చుకున్నారండి ఇవన్నీ అసలు కట్టుకథలో? ఇప్పుడు దాన్ని ఏమంటారు తెలిసిన? దాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలండి. మరి ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు చెట్లు ఎందుకు నీకు? క్షయం అయిపోయే చెట్లు ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? చదవండి ఆ మాట, చదవండి. 1:18. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. వారిని బట్టి ఈ ఆజ్ఞను మీకు అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆజ్ఞను అప్పగిస్తున్నాడంట. మంచి మనస్సాక్షి కలిగి, మంచి మనస్సుతో వాక్యమును అంగీకరించి, దేవుని చిత్త ప్రకారం చక్కగా ఫలించి జీవించటం అనేది, మంచి పోరాటం అనేది నువ్వు చేయాలి. ఈ రోజున అలాంటి మంచి పోరాటం చేస్తే నీకు దేవుని రాజ్యం వస్తుంది. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పండి. చూడండి, మంచి పోరాటము, మంచి పరుగు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ 3 కార్యాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళండి రాకడికి మరణాన్ని చక్కగా, మరణంలో కూడా
దేవుని యందు విశ్వాసం ఉంచి సిద్ధపడేటువంటి పిల్లలు. ఈ రోజున మనందరం ఎలాగున్నాం ఆలోచించండి, ఒకసారి ఊహించండి. ప్రభుచిత్తం అయితే రేపో ఎల్లుండోనో మనం క్రిస్మస్ గురించిన సంగతులన్నీ కూడా పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఏ జీవితం చేయమని చెప్తుంది, ఎలా మనల్ని సిద్ధపడమంటుంది, అనేక విషయాలు నేర్చుకుందాం ప్రభుచిత్తం అయితే. లేకపోతే మన ప్రకటనలో యథావిధిగా క్రమం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి మనం ఆలోచిద్దాం. మంచి పోరాటం, మంచి మనస్సాక్షి, విశ్వాసముతో కూడిన మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళమై వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పి లేఖనముల ప్రకారం వాక్యాన్ని సువార్త ప్రకటించినందుకు ఎన్నో శ్రమలు అపోస్తులు అనుభవించారు. ఈ రోజున మనం కూడా సువార్త పరుగు నిమిత్తం, ఆ సువార్త ప్రకటించడానికి పరిగెత్తే నిమిత్తం, వాక్యానుసారమైన జీవితం చేయడానికి నిమిత్తం మనకు శ్రమలు కలిగినప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా మంచి పోరాటం పోరాడి మహిమగల ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతాం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ దయను, కనికరమును, కృపను, సమాధానం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్యములో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు స్తోత్రాలు. అపోస్తలులు నాయనా మంచి పోరాటం పోరాడారు, తన పరుగు తుదముట్టించారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారయ్యా. విశ్వాసముతో కూడిన మంచి మనసు కలిగి ఉపదేశాన్ని విని ఉపదేశం ప్రకారంగా మా జీవితాన్ని అవలంబించి మేము నీ కొరకు నూరంతలుగా ఫలించున్నట్లుగా మీరు కృపను అనుగ్రహించి నాయనా మంచి మనస్సాక్షి కలిగి ఉండి సువార్త ప్రకటించటమే మాకు కలిగేటువంటి శ్రమలు, పోరాటాలు నాయనా అవి గనక లేకపోతే ఈ రోజున శరీరం మమ్మల్ని పోరాడుతూ ఉంటుంది, ఈ రోజున వాయుమండలం శక్తులు పోరాడుతూ ఉంటాయి, అవిశ్వాసులు దుర్బోధకులు పోరాడతారు, సంఘం వెలుపల పోరాటాలు, సంఘము లోపల పోరాటాలు, అనేక పోరాటాల మధ్యలో ప్రభా అపోస్తులు నాయనా నీ సత్యవాక్యాన్ని చేతబట్టుకొని సువార్తను ప్రకటించారు. ఆజ్ఞతో కూడిన సువార్తను ప్రకటించి మహిమగల ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డారయ్యా. లోకానికి మేమే వెలుగుమని నీ వాక్యం చెప్తుంది బాబు. సంఘమే వెలుగని, పరిశుద్ధులు నీతిమంతులు వెలుగని, అపోస్తులు వెలుగని, నాయనా సత్యవాక్యము వెలుగని, దేవుడు వెలుగని నాయనా నీ లేఖనాలు చెప్తున్నాయి. నాయనా ప్రకృతి సంబంధమైన లైట్లు వెలుగు కాదయ్యా, నీ నీతి గుణములు కలిగినదే వెలుగు. ప్రభా నీ గుణములే ఒక వెలుగని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. నా తోటి సేవకులను, సంఘాలను నాయనా ప్రజలను కనికరించండి. వారందరికీ సత్యము గ్రహించుకునేటట్లు నీవు మంచి మనసిచ్చి నడిపించండి. నాయనా మేము ఒకరినొకరు ద్వేషించుకోవడానికి ఇక్కడ లేం, కానీ సత్యాన్ని గ్రహించి మేమందరము నీ నీతిగల రాజ్యానికి వారసులు అవ్వడానికి కృప దయచేయండి. ప్రతి దైవజనుని, ప్రతి సంఘాన్ని, ప్రతి ప్రజలను మీరు దర్శించండి. నాయనా అపోస్తులు ఎక్కడా కూడా సంఘాలకు నేర్పని ఈ రోజున మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల చేత సంఘాలు మోసగించబడుతున్నాయి. ప్రభా దర్శించండి, వారందరినీ సరిచేయండి. ఒకప్పుడు మమ్మల్ని ప్రేమించావు, నన్ను సరిచేసావు, నా బిడ్డల్ని నన్ను సరిచేసి కాపాడుతున్నావు. అలానే నాయన నాతోటి పరిశుద్ధులను అనేకుల్ని సరిచేయండి. అక్షర జ్ఞానం కాకుండా ఆత్మజ్ఞానాన్ని నీ దాసులకి, మాకు, సంఘాలకు, ప్రజలకు అనుగ్రహించి వారి మనోనేత్రాలు వెలిగించండి, వారి సంఘాలను దీవించండి. నీ రాకడ కొరకు ప్రతి సంఘాన్ని, దైవజనులను సిద్ధపరచండి. యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.